ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన దేవులారా, మరి ఈరోజు సోమవారము, మరి నూతన వారము. మరి ఈరోజు మందిరంలో యేసయ్య కృపా ప్రార్థన మందిరంలో, యేసయ్య కృపా మందిరంలో ఈరోజు రేపు అనగా సోమవారము మంగళవారము ఉదయము 10ంటికి ప్రార్థనా పండుగలు 2 రోజులు మరి మందిరంలో ప్రార్థనలు ఉన్నాయండి. మరి ఆయా ప్రాంతంలో ఉన్నవారు మరి లైవ్ కూడా వస్తుంది, దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా మరి లైవ్లు వస్తాయండి, లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడుద్ది. మరి మీరు ఆ ఆన్లైన్లో కూడా పాల్గొని దైవ దీవెనలు పొందుకోగలరు. అలాగే ఈ చుట్టూత మరి యాప్రాల్, బాలాజీ నగర్, సిఆర్పిఎఫ్ క్వార్టర్స్లో ఉంటున్నట్టు దేవుళ్ళారా, ఒకవేళ ఈ నా మాటలు వింటున్న మీరు ఒకవేళ ఈ ప్రాంతంలో ఉంటే మరి రోడ్ నెంబర్ 12 అరుంధతి నగర్, సిఆర్పిఎఫ్ రోడ్ నెంబర్ 12 అరుంధతి నగర్ తిన్నగ లాస్ట్లో మన మందిరం ఉంటుందండి. ఈరోజు రేపు ప్రార్థనా పండుగలు జరుగుతున్నాయి. దైవ సేవకులుగా నేను, అలాగే మరి దేవుని నడిపింపు, దేవుని చిత్తం అయితే మరొక సేవకులు పరిస్థితులను బట్టి మరి నడిపింపును బట్టి రాగలరు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారు, బాగున్నారు కదండి. మరి దేవుని వాక్యం చదువుకుందామా? చదువుకుందాం. చూడండి, ప్రసంగి 5:1 మాట ఉంది. ఏంటంటే స్క్రీన్ మీద అలాంటిది ఏం కనబడదండి, మీరు డైరెక్ట్గా మీరు చూడండి. ప్రసంగి 5:1 ప్రతి దానికి నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ప్రసంగి 5:1 క్షమించాలి, 5:1 కాదండి, 3:1. ప్రతిదానికి సమయము కలదు. చాలండి, ప్రతిదానికి సమయము కలదు. యోహాను సువార్తలో యేసు ప్రభు 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము నేను చదువుతానండి. అక్కడ ప్రతిదానికి సమయం ఉంది కదండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి చదువుతాను. ఆ పండుగల్లో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేరి. ఎక్కడండి ఇది? యెరూషలేములో జరిగిన సంఘటన. మరి పండుగ వచ్చింది. ఆ పండుగలో మరి యూదులతో పాటు కొందరు ఎవరున్నారు అక్కడ? గ్రీసు దేశస్థులు, అంటే అన్యులు కూడా ఉన్నారు. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, అన్యులు కదండి, మరి యేసుబాబు అంటే తెలియదు వీరికి. మరి తెలియదు కాబట్టి యేసు ప్రభును ఎంతవరకు చూడని వారు అనమాట. అంతవరకు ప్రభును అది వరకు చూడని వారు అన్నమాట. ఈ అన్యులు, గ్రీసు దేశం నుండి వచ్చిన ఈ అన్యులు మరి యూదులతో పాటు కూడా వచ్చారు. యూదులు మరి వీరందరూ కూడా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి బెత్సయిదా వాడైన చూడండి, మేము బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడాలనుకుంటున్నాము, యేసయ్యను చూడాలనుకుంటున్నాం చెప్తే, ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. ప్రతి దానికి ఏముందండి? సమయము కలదు. ఎవరొచ్చారు? యూదులు కాదు. యూదులు తన స్వజనులే, తన ప్రజలే అక్కడ ఉన్నారు. కానీ ఎవరు మరి యేసు బాబును, ఎవరు యేసయ్యను ఎవరు మహిమపరచట్లేదు కదండి, దూషిస్తూ ఉన్నారు. చూడండి, మరి ఎక్కడి నుండో చాలా దూర ప్రాంతం నుంచి అన్యులండి. ఎవరండి? అన్యులు, యూదులు గారు, వాళ్ళు అన్యులు వచ్చారు. మరి యేసయ్య కీర్తి, యేసయ్య పేరు మరి అదిగో ఆ దూర ప్రాంతంలో, దూర దేశంలో ఉన్న అన్య ప్రజలు కూడా విన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవునికి ఎప్పుడు ఘనత వచ్చుదో తెలుసా అండి? మనం ప్రభును ఆరాధించడం వలన ఘనత కాదు, కానీ అన్య సమాజము. ఎవరండి? అన్య సమాజము. నేను 2 రోజులు మొన్న అనుకుంటాను ఓ వీడియో చూశాను. మరి ఆ వీడియోలో స్వామీజీలు, హైందవ స్వామీజీలు అందరూ కూడా అక్కడ మరి యేసయ్య పాట పాడుతూ ఉన్నారు. ఎవరు పాట అండి? యేసయ్య పాట పాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తాను. అందరూ పాడుతూ ఉన్నారు, భజన చేస్తూ ఉన్నారు, యేసయ్య భజన చేస్తూ ఉన్నారు. కూర్చోండి, పైన అయ్యగారు ఉన్నారు, కింద కూడా మరి భక్త సమాజం అంతా అక్కడే కింద ఉన్నారు. అయ్యగారు పైన, స్వామి అయ్యగారు పైన కూర్చున్నారు పీఠం మీద. ఇక అయ్యగారు పాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా పాడుతూ ఉన్నారు. ఏ పాట? యేసయ్య పాట. అన్య సమాజము, అన్యులు ప్రభును స్తుతించడం వల్ల మహిమ యేసయ్యకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు యేసు వారితో ఇట్లా, నన్ను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ప్రతిదానికి సమయం ఉంది. ప్రేమటి వాళ్ళారా, దేవుడు నిన్ను మహిమపరచాలన్నా, నీవు మహిమపరచబడాలన్నా, ఘనపరచబడాలన్నా దానికి సమయం ఉంది, ఒక గడియ ఉంది. ఏముందండి? ఒక గడియ ఉంది. అప్పటి వరకు నీవు కాస్త తాళిమితో ఉండాలి. మనం వెంపర్లాడుతూ ఉంటాం, ఘనత కొరకు, మెప్పుల కొరకు, హెచ్చులకు పోతూ ఉంటాం. మా ప్రాంతంలో మరి ఉంటాయి కదండి నేమ్ ప్లేట్. మామూలుగా ప్రతి రోడ్డుకి ఆ రోడ్డు పలానా నంబరు, రోడ్డుకి మరి దిక్చూచిగా సైన్ బోర్డులు, గుర్తు పలకలు ఉంటాయి కదండి. ఇది పలానా వీధి, పలానా రోడ్ నంబరు అని రాసి ఉంటాయి కదా. ఈ పలకలు సిమెంట్ కడ్డీలతో కానీ ఆ సిమెంట్ వాటితో చేయించిన కొన్ని బోర్డులు ఉంటాయి, చిన్నపాటి బోర్డులు. కొన్ని ప్రాంతాల్లో పెద్దవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. మామూలుగా అయితే చిన్నవి ఉంటాయి. అంటే సిమెంట్ కాంక్రీట్తో చేయించిన బోర్డు, యారో బాణం గుర్తులా ఉంటాయి కదండి. ఏంటంటే దిమ్మల్ లాంటివి మా ప్రాంతంలో కూడా ఉన్నాయి. అయితే అవి దూరం కదండి. మరి ఆ స్పాన్సర్ చేయించిన ఆ వ్యక్తి పేరు ఈ సైజులో ఉన్నాయి. ఏ సైజులో? నా చేయి చూస్తున్నారా? పెద్ద పెద్ద అక్షరాలు సైజులో ఉన్నాయి. రోడ్ నెంబర్ మాత్రము ఈ సైజులో ఉంది. ఏ సైజులో? మరి చిన్న సైజులో ఉంది. మా ప్రాంతానికి మామూలుగా ఈ కొరియర్ బాయ్స్ వస్తూ ఉంటారు కదా, అందులో మరి ఇందులో యాప్లో యాడ్ చేసి ఉంటుంది అడ్రస్, రోడ్ నెంబర్ 12 సో అండ్ రోడ్ నెంబర్ 12 కొరకు వెతుకుతూ ఉంటాడు. ఫోన్ చేస్తే రోడ్ నెంబర్ 12 వచ్చేసాయంటే, సార్ ఎక్కర్లేదు సార్, కనబడట్లేదు సార్, ఏంటో సార్ అని అంటే, సరిగా చూడండి అంటే, సార్ ఉంది సార్ అని అంటారు. చిన్నగా ఉంది సార్, మామూలుగా ఉంది. నిజమే, చిన్న అక్షరాలతో ఉందన్నమాట రోడ్ నెంబర్. అసలు రోడ్ నెంబర్ అనేది ఈ సైజులో ఉండాలి. స్పాన్సర్ చేసిన వారు అవసరం కూడా లేదు, వారి పేరు కూడా అవసరం లేదు. ఎందుకండి? ఈ చేతితో చేసింది ఈ చేతికి తెలియకూడదు కదండి. కుడి చేతితో చేసింది ఎడమ చేతి తెలియకూడదు, ఎడమ చేతితో చేసింది కుడి చేతి తెలియకూడదు. ఇంత పెద్ద అక్షరాలతో ఉన్నాయి. అంటే స్పాన్సర్ దాత పేరు అవసరం లేదు. ఎందుకు దేని కొరకు వెంపర్లాడుతున్నారు? మహిమ. నేను మరి ఈ ప్రాంతంలో పలానా వ్యక్తి స్పాన్సర్ చేశాడు, పలానా వ్యక్తి మరి గొప్పోడు, తోపుగాడు అన్నట్టుగా, గొప్పోడు మహిమ కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. ప్రేమ దేవులారా, మనం పరిగెత్తన అవసరం లేదు. దేవుడే గడియ వచ్చినప్పుడు మరి యేసయ్య మహిమపరచబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రేమటి వారులారా, ఆ సిమెంట్ దిమ్మలు ఉన్నాయి కదా, ఎవరో వాటిని అంతా పూర్తి కూలగొట్టేశారు. నిజం. మరి అట్లా ఉంటే ఎవరైనా ఊరుకుంటారండి? నువ్వు మేలు చేయాలనుకుంటే యథార్థంగా మేలు చేయి. సాంఘిక సేవ చేయాలనుకుంటున్నావా, ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా, యథార్థంగా చేయి. మరి అది చేసి యథార్థంగా చేయి. అది మరి పద్ధతిగా చేయండి, క్రమంగా చేయండి.
సరే అండి, ఒక 2 వాక్యాలు నేను చూపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము 26:19 చదువుతానండి. 26:19 ద్వితీయోపదేశకాండము 26:19 శ్రద్ధగా ఆలకించండి. 26:19 స్తోత్రం. హల్లెలూయా. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందు అని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఏమి ఇస్తాడంటే దేవుడు నీకు? కీర్తి ఘనత పేరు. ఏంటండి? సమస్త జనుల కంటే కీర్తి ఘనత పేరు కలుగుద్ది. దేవుడు ఇస్తాడు. కీర్తి ఏంటంటే కీర్తి ఘనత, మంచి పేరు, విలువ, నీకు ఘనత, మహిమ దేవుడు ఇస్తాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు పరిగెత్తొద్దు. గడియ వస్తే, సమయం వచ్చినప్పుడు వరకు నీవు మరి ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎలా ఉండాలి? అనుకోతో మెనుకోతో తగ్గించుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. దేవుడు హెచ్చించేంత వరకు నువ్వు తగ్గించుకొని ఉండాలి. హెచ్చించినా కూడా దేవునే స్తుతించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు కూడా 27 కీర్తన 14, 33 కీర్తన 20, 22 నుండి చదివితే అక్కడ మరి నేను మరి ఆయన కొరకు నేను కనిపెట్టుకొని చుంటున్నాను అంటాడు. ఏంటండి? ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. కనిపెట్టాలి, కనిపెడుతూ ఉండాలి. తొందరపడొద్దు, వేగిరపడొద్దు, ఆతురత పడకూడదు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కీర్తిని, మంచి పేరును, ఖ్యాతిని దేవునికి ఇస్తాడు. ఇచ్చేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎలా ఉండాలి? కనిపెడుతూ ఉండాలి. ఎలా ఉండాలి? కనిపెడుతూ ఉండాలి. తొందరపడితే కొన్ని సమయాల్లో మనం తొందరపడుతూ ఉంటాం కదా. ఏమండి వింటున్నారు? కొన్ని సమయాల్లో మనం తొందరపడుతూ ఉంటాం. 2 నిమిషాలు కూడా ఆగం కదా. ఓపిక ఉండదు. 2 నిమిషాలు ఓపిక కూడా ఉండదు. 2 నిమిషాలు కూడా మనం కాస్త మరి ఆలోచించకుండా, కాస్త ఆగకుండా అంటే తొందరపడుతూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడికో ప్రయాణం అయిపోవాలి. 10 నిమిషాలు వెయిట్ చేసావు, బస్సు రాలే. సరే ఎందుకు లేని ఆటో ఎక్కావు. తీరా చూస్తే 2 నిమిషాలు నీ వెనకాలనే బస్సు ఉంటుంది. నీకు మరి ప్రస్తుత రోజుల్లో ఫ్రీ కదా, స్త్రీలకు ఫ్రీ కదా. అయ్యో అనవసరంగా ఎక్కాని కనిపెడుతూ కాస్త ఓర్చుకో, కాస్త కనిపెట్టు. 10 నిమిషాలు మరింత తొందర, మరింత అర్జెంట్ అయితే వెళ్ళిపోవచ్చు. కానీ కొందరికి ఓపిక ఉండదు, కనిపెట్టడం ఉండదు. ప్రియమైన వారలారా, ప్రభు సహాయం కొరకు, ప్రభు నిన్ను ఘనపరచి ఖ్యాతిని, పేరును, ఇంకేంటండి కీర్తిని ఇచ్చే వరకు, దయచేసే వరకు నీవు మాత్రం కనిపెడుతూ ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నుండు. అప్పుడు నీకు సమస్త ఆశీర్వాదాలు, సమస్త అందరికంటే గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని కృప మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మహాగణుడా, మీ పాదాల వందనాలు నాయన. మరి ఉదయకాల సమయంలో నీ వాక్యంలో ప్రియులను దీవించి ఆశీర్వదించండి. ఖ్యాతి, పేరును, కీర్తిని దయచేసే దేవుడు. ప్రతిదానికి సమయం కలదు ప్రభు. మీరే అన్న శిష్యులతో, ఎదుగో మనుష్య కుమారుడు గణపరచబడే సమయం గడియ వచ్చి ఉన్నది. అన్య సమాజము నిన్ను స్తుతించి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అది అప్పుడే కదా ప్రభు నీకు ఘనత.
నా సేవకుడు నా ఎదుగు వచ్చి నన్ను గణపరిచి సేవించినట నా తండ్రి కూడా అతన్ని గణపరచునని ప్రభా కింద వేరే ఆ కిందని అక్కడే మేము ఆ వచనాల్లో చూడగలము. తండ్రి నీకు స్తోత్రములు. మేము గణపరచబడాలనే మీరు కోరుకుంటున్నారు. అయితే ప్రభా మీ రెక్కల క్రింద మేము అనుకోతో మెనుకతో తగ్గించుకొని ప్రభా అయ్యా కనిపెట్టుకునే కృపను మాకు దయచేయమని, ప్రతి తొందరపాటుతనము, ప్రతి మరి అనాలోచితమైనటువంటి ఆవేశం తొలగించి నెమ్మది సమాధానం నిరీక్షణతో కూడిన ఆ విశ్వాసం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.